శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మనము కార్యసిద్ధిలో ఉన్నాం. అందులో ఐశ్వర్యము, లక్ష్మి ఎలా మనకి చేకూరుతుంది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ధనమూలమిదం జగత్ అన్నారు. ఈ జగత్తులో ప్రధానమైనటువంటిది, జగత్తుకే మూలమైనటువంటిది లక్ష్మి. కాబట్టి ఆ లక్ష్మిని సంపాదించుకోవటం కోసమని మనం యత్నించాలి. ఆ లక్ష్మిని అనుకూలమైనటువంటి పద్ధతిలో, సవ్యమైనటువంటి పద్ధతుల్లో సంపాదించుకోవటానికి కూడా ఆలోచన చేయాలి. అలాగే ఆమె అప్పగారైనటువంటి జ్యేష్ఠాదేవిని మన ఇంటికి రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దరిద్రం వస్తే ఇంకా లక్ష్మీదేవి ఏముంటుంది? దానికోసమే పెద్దలైనటువంటి వాళ్ళు కొన్ని మార్గాలు చెప్పారు. ఐం హ్రీం శ్రీం ఆదిలక్ష్మీ స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయై నమః అని చెప్పి నిత్యము ప్రాతకాలంలో, సాయంకాలంలో, సంధ్యా సమయంలో దీపం వెలిగించి ఈ మంత్రాన్ని కనుక పఠించేటట్లయితే జ్యేష్ఠాదేవి మన ఇంటికి రాకండగా ఉంటుంది, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని చెప్పి పెద్దలు మార్గం చెప్పారు. అందువల్ల ఇలాంటి ఉపాయాలను కూడా మనం చేసుకుంటూ ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. ఈ లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే అనేక రూపాల్లో మనం జాగ్రత్తలు పడవలసిన అవసరం ఉన్నది. నవగ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. ఆ నవగ్రహాలు తిరస్కరించినా కూడా లక్ష్మీదేవి రాదు. పితృదేవతలు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. వాళ్ళు కాదనుకున్నా లక్ష్మీదేవి రాదు. మంగళవారం, కుజవారం, ఈ మంగళవారం నాడు క్షురకర్మ చేసుకోకూడదు. అది చాలా అనర్థదాయకం, తప్పు. అలా చేసుకున్నాడు అనుకోండి, కుజుడు చెబుతాడు లక్ష్మీదేవితో, అమ్మా నువ్వు ఈ ఇంటికి వెళ్ళవలసినటువంటి చోటు కాదు అని చెప్పి, అలా కుజగ్రహం వద్దు అంటే లక్ష్మీదేవి రాదు. శని పట్టాడు, శనితో ప్రమాదము అంటే శని ఏమీ లేదు చేసేది. శని భార్య జ్యేష్ఠ అని చెప్పి మనకి ఒక కల్పం ప్రకారము ఆ జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చున్నదంటే లక్ష్మీదేవి రాదు. అందువల్ల ఈ గ్రహానుకూల్యత కూడా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి హేతు అవుతూ ఉంటుంది. అట్లాగే పితృదేవతల అనుగ్రహాన్ని మనం పొందాలి తప్పకుండా. పితృకార్యాలు నిర్వహించుకోవాలి. అలా పితృకార్యాలు నిర్వహించుకునేటటువంటి చోట మాత్రమే లక్ష్మి ఉంటుంది. ఎందువల్లంటే పితృదేవతలు ఆమెని వద్దు అని కనుక చెప్పేటట్లయితే ఈ ఇంట పితృదేవతలకి సరైనటువంటి గౌరవం జరగటం లేదు, పితృకార్యాలు నిర్వహింపబడటం లేదు. కాబట్టి లక్ష్మి నీవు ఇక్కడికి చేరవలసినటువంటి పరిస్థితి కాదు అని కనుక పితృదేవతలు చెప్పినా ఆ లక్ష్మీదేవి రాదు. అందువల్ల ఈ రకమైనటువంటి మిగిలిన నవగ్రహానుకూల్యత, పితృదేవతల అనుకూలత, ఇది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జ్యేష్ఠాదేవి చెప్పింది, పితృకార్యాలు జరిగేటటువంటి చోట నేను రాను అని. అంటే పితృకార్యాలు జరగకపోతే జ్యేష్ఠ వస్తుంది, దరిద్ర పెద్దమ్మ. పితృకార్యాలు సక్రమంగా జరిగితే లక్ష్మీదేవి వస్తుంది, జ్యేష్ఠ రాదు. అందువల్ల పితృకార్యాలను కూడా మనం సక్రమంగా నిర్వహించుకోవాలి. అలాగే మన జీవన విధానాన్ని కూడా లక్ష్మీదేవి ఒక విధంగా చెప్పింది. ఆమె ఏమన్నది అంటే, ఎలా బతకాలిట అంటే, ధనమస్థితి వాణిజ్యం. నీకు సంపద బాగా ఉంటే వ్యాపారం చేసుకుని జీవించమన్నది. కించిదస్థితి కర్షణం. కొద్దిగా కనుక సంపద ఉంటే వ్యవసాయం చేసుకోమని చెప్పి సూచించింది లక్ష్మీదేవి. ఆ సంపదల్ని పెంచుకోవటానికి కృషి ద్వారానే మనం లక్ష్మిని సాధించాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.